నమస్కారం. ప్రేక్షకులకు వినాయక నవరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం విఘ్ననాశహరం దేవం హేరంబం ప్రణమామ్యహం అంటూ ఓంకార స్వరూపుడైన ఆ మహాగణపతిని ఈ నవరాత్రుల ఉత్సవాలలో ఎంతో వైభవపేతంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు అంటే అతిశయోక్తి లేదు. ఈ 9 రోజులు కూడా ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి పట్టణం కూడా ఒక ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ ఉంటుంది. అయితే మంత్రానికి శక్తినిచ్చేది ఓంకారం, యంత్రతంత్రాలకు పరిపుష్టినిచ్చేది ఓంకారం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అణువు నుంచి అండపిండ బ్రహ్మాండం వరకు ఆవరించిన స్వరూపం ఓంకారం. అటువంటి ఓంకార స్వరూపానికి ప్రతిరూపమైన ఆ గణనాథుని తత్వంలోని ఆంతర్యాన్ని తెలుసుకునే క్రమంలో ప్రేక్షకులు ఎన్నో రకాల సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన వాచస్పతి, అభినవ వ్యాస, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. ప్రత్యూష హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు అనటంలో విశేషం, వేద ప్రమాణికం ఏమైనా ఉందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మన సాంప్రదాయమే వేద ప్రామాణికమైన సాంప్రదాయం. ఇవాళ మనం కొన్ని మూలాలు మర్చిపోతున్నాం తప్ప ఆ మూలాలు వేదంలోనే ఉన్నాయి. నవరాత్రి శబ్దాన్ని ఎక్కడో మనకి ఉత్తర హిందూ దేశం నుంచి వచ్చింది, మధ్య ప్రాంతం నుంచి వచ్చింది అనుకుంటున్నాం. కానీ ఉభయతో ముఖం ఋతుపాత్రం భవతి అని చెప్పి సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించి దానికి ఉగాది అని పేరు పెట్టారు. ఉగాదులు 2 ఉగాదులు అని చెప్పింది వేదం. ఎలాగా? చైత్రమాసంతో ప్రారంభించుకుంటాం మనం ఉగాది, కాదయ్య శరత్కాలంతో ప్రారంభించుకోమని సాంప్రదాయం ఉంది. సరిగ్గా సగం సగం. అప్పుడు చెప్పేటప్పుడు నవరాత్రులు అన్న సాంప్రదాయం మనకి వేదంలో ఉంది, యజ్ఞయాగాదులు చేయడంలో ఉంది. నవాక్నికమని, ద్వాదశరాత్రమని, త్రిరాత్రమని చెప్తూ. కానీ 9 అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే, అధర్వణ వేదంలో మన శరీరాన్ని వర్ణన చేస్తూ బాబు అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య, 8 చక్రములు ఉన్నాయి, 9 ద్వారములు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా చూసుకో. ఈ శరీరానికి పేరు అయోధ్య, యోధుల చేత జయించబడనిది. అంచేత నువ్వు ఈ నవద్వారముల శోధన ఎంత జాగ్రత్తగా చేసుకుంటే, నవద్వారములని ఎంత జాగ్రత్తగా రక్షణ కలిగించుకుంటే అంత నీకు మంచిది అని చెప్పింది. అందుకనే అమ్మవారి పూజల్లో కూడా నవావరణ పూజలు అని చేస్తారు. అలాగే మనకి సప్త ప్రాకారములు దాటిన తర్వాత 2 ద్వారములు ఉంటాయి, 9. ఇది అయితే పగటిపూట చేసుకోవచ్చు కానీ వాక్నికం అనొచ్చు కదా, నవరాత్రి దేనికండి అని మళ్ళీ సందేహం. రాతి సుఖం ఇది రాత్రి అని మనకి ఎప్పుడు అత్యంతమైన ఆనందం కలుగుతుందో ఆ కాలము భాగం పేరు రాత్రి. రాత్రి కాగానే ఈ ఇంద్రియాలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో కనుక మనం జాగ్రత్తగా శోధన చేసుకోగలిగితే తత్వాన్ని తెలుసుకుంటాం. అందుకనే హనుమంతుడు రాత్రిపూట వెతికాడు అక్కడ. అది విశేషం అన్నమాట. అంచేత నవరాత్రి అని చెప్పడంలో ఉద్దేశ్యం అది. అంచేత మనకి నవరాత్రి సాంప్రదాయం అన్నది వైదిక సాంప్రదాయమే. తరువాత మనం మూలం మర్చిపోయి ఎలా అయితే మంచిది, ఎలా అయినా పర్వాలేదు, విషయాన్ని మాత్రం మనం అనుసరిస్తున్నాం. అది చాలా విశేషం. మరో ఉత్తరం చూద్దామండి. విజయ యుఎస్ఏ నుంచి రాస్తున్నారు. వసంత నవరాత్రులు, శరత్ నవరాత్రులు ఉన్నాయి కదా, మరి గణేష నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వసంత నవరాత్రులు అక్కడ రాముడిగా అవతరించాడు, రావణాసుర జరిగింది, రాజస గుణాన్ని తొలగించాడు. మరి శరన్నవరాత్రులు అమ్మవారిగా వచ్చింది, తామస గుణం అతన్ని తొలగించింది. అంటే మన లోపల రాజస తామస గుణాలు పోవాలి, సత్వగుణం ఆవిర్భవించాలి. అంటే సంవత్సరంలో మొదటి భాగము పురుష భాగము, రెండవ భాగము స్త్రీ భాగము. అందుకని ఇక్కడ పురుషతత్వముగా స్త్రీతత్వముగా
మరి రెండిటికి అనుసంధానం కావాలి కదా. అందుకని మనకి ప్రత్యేకించి గణపతి నవరాత్రులు చెయ్యండి అని మనకి ఎక్కడా శాస్త్రాల్లో చెప్పగా లేదు. ఇది 9 రోజులు చేయడం అన్నది మనకి వేరే కారణాల చేత మొదలైంది, కానీ భాగం కూడా మారింది. ఎందుకు అంటే భాద్రపద మాసము చతుర్థి, అక్కడ నక్షత్రం చిత్త స్వాతి అది కలుస్తుంటాయి. అంటే భాద్రపదం అంటే అర్థము భద్రమైన పదము. మనము ఎవరిని సేవించినట్టయితే క్షేమం కలుగుతుందో అలాంటి వాడు పట్టుకుందామయ్యా. ఎవరు మనకి చాలా సులభంగా దొరుకుతాడో పరమాత్మ ఆయన్ని పట్టుకుందాం. అందుకోసం భద్రపదము. చతుర్థి 4వది. మనకి వరాహ పురాణంలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవతని చూపిస్తూ చతుర్థి నాడు గణపతిని ఆవిర్భవించేశాడు అని చెప్పి మనకి ప్రజాపతి చేశాట. దేనికంటే దేవతలంతా వచ్చారట. అయ్యా యజ్ఞాలు జరుగుతున్నాయి, ఇలాంటి వాటికి అడ్డం కొట్టేస్తున్నారు, పైగా చెడ్డ పనులు చేస్తున్నారు వాళ్ళు, సత్కార్యాలనేమో జరగనివ్వటలేదు, అసత్కార్యాలు చేస్తున్నారు, దీనికి మాకేమైనా మార్గం ఉందా అన్నారు. అంటే ఏమిటని ఆలోచించి ప్రజాపతి గణపతిని సృష్టించాడట. ఎందుకని సత్కార్యములకి విఘ్నము కలిగించే వాళ్ళందరినీ కూడా తొలగించడానికి ఈ విఘ్నములకి అధిపతిని పెడుతున్నాను అన్నాడు. అందుకని గణపతి ఆరాధన అక్కడితోటి ప్రారంభమైంది అని చెప్పి మనకి వరాహపురాణం చెప్తుంది. వేదం కూడా, ఋగ్వేదం కూడా విఘ్న వినాయకౌ ప్రీయేతాం, వినాయకుడు అంటే మనకి తర్వాత గాథల్లో కాదు, వేదంలోనే చెప్తున్నారు. విఘ్నములకు విఘ్నముల నాయకుడికి కూడా మేము నమస్కరిస్తున్నాం, ఇద్దరూ ప్రీతి చెందాలి, యజ్ఞం సక్రమంగా జరగాలి. ఈ ప్రక్రియని వసంత అలాగే శరన్నవరాత్రుల పద్ధతి లోపలే మనకి నవరాత్రి ఉత్సవాల్లాగా ఎంత విశేషంగా చేయడం అన్నది మనకి 18వ శతాబ్దం ఆ ప్రారంభంలో మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు ఏముండేది, ఈ 9 రోజులు మామూలుగా ఇళ్లలో ఆరాధన చేసుకోవడం, సామూహిక ఆరాధన, దేవాలయాలు ఇది ఉండేది. కానీ ఇంత భారీగా అంటే వీధి వీధిని గణపతి, ప్రతి తోట ఒక పందిరి, ఇవన్నీ చేయడం అన్నది మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన నాయకులు ఒక తోట ప్రారంభించింది. అదొక చక్కగా చిన్న పిల్ల కాలంలో మొదలైంది, ఇవాళ మహాస్రోతస్విల్లాగా బయలుదేరిందనమాట. అది విశేషం. ఏది ఏమైనా భగవద్ ఆరాధన లోపల ఒక అందమైన స్వరూపం ఇది నవరాత్రి స్వరూపం, గణపతి నవరాత్రి ఆరాధన. మరో ఉత్తరం చూద్దామండి. నల్లకుంట నుంచి తనూజ రాస్తున్నారు. వినాయకుని ఉత్పత్తి గురించి కథలు చాలా ఉన్నాయి. మరి వినాయకుని ఉత్పత్తి జరగనప్పుడు విఘ్న నివారణకు ఎవరిని పూజించారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వేరే పురాణంలో శివపార్వతీ కళ్యాణం జరుగుతుండగా పార్వతీ అమ్మవాట దుర్గా ఆరాధన చేశారని ఉంది అక్కడ. అంటే కళ్యాణం ఉంటుంది కదా, అలాగే విఘ్నం జరగకుండా ఉండడానికి వినాయకుడి ఆరాధన ఉంది అన్నారు. ఓ చిన్న పిల్లవాడు తడుకుని ఆ పండితుడిని అడిగాడు ఈ ప్రశ్న. ఏం చెప్పాలి? పెద్దలు చాలా అందంగా చెప్పారు. నాన్న గణానాం త్వా గణపతిం భవామహే, ఇది వేదంలో ఉన్నది. మరి శివపార్వతుల కళ్యాణం తర్వాత మనం కథ వింటూ ఉంటాం. గణపతి ఆరాధన ఎందుకు వచ్చింది, గణపతి ఉత్పత్తి ఎలా జరిగింది, ముద్గల పురాణం చెప్పింది, గణేష్ పురాణం చెప్పింది, మొత్తం అన్ని పురాణాల్లో కనిపించాయి. ఇందాక మనం వరాహ పురాణంలో ఉందని కూడా చెప్పుకున్నాం. మరి అక్కడ అర్థం ఏం చెప్పాలి అంటే, గణపతి ఈ రూపంలో మనం ఆరాధించే కంటే ముందు 2 కర్మలలో శ్రౌతము స్మార్తము అని 2 కర్మలు ఉన్నాయి. శ్రౌతం అంటే యజ్ఞయాగాదులు. యజ్ఞయాగాదులు జరిగేటప్పుడు వినాయకుడిని ఈ రూపంలో ఆరాధన చేయడం అలవాటు లేదు. స్మార్త కర్మలు అంటే స్మృతిపరమైన కర్మలు నిత్య జీవితంలో చేసి దానికి వినాయకుడిని ఆరాధన చేస్తున్నాం. ఈ రెండిటికి కూడా ఒకప్పుడు ఏం చేసేవారంటే అగ్నిని ఆరాధించేవారు, విష్ణువుని ఆరాధించేవారు. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అంటూ ఇప్పటికి కూడా సంధ్యావందనం చేసేటప్పుడు ప్రారంభంలో పుండరీకాక్ష శబ్దమే. అంటే ఇది అక్కడున్న విశేషం. అంటే అగ్ని ఆ రూపంలో గణానాంత్వ అన్నప్పుడు అగ్ని ఏమిటంటే దేవతాగణములకు అధిపతి. చాలామందికి తెలియని విశేషం ఏంటంటే కుమారస్వామి రాకములు సైన్యాధ్యక్షుడు ఎవరు అంటే అగ్ని. అగ్నిం వరూధం కృత్వా దేవా అజయ్యన్ అంటుంది వేదం. అగ్నినే వరూధముగా చేసుకుని సైన్యాధ్యక్షుడిగా కవచంగా చేసుకుని ఎలాగా ఒక ఆవు రూపంలో పెట్టారు. అగ్ని కాస్త ఆవు రూపం అయ్యాడు. ఆవుని ముందు నిలబెట్టుకున్నారు. రాక్షసులు బాణప్రయోగం చేయలేకపోయారు, వీళ్ళు సాధించారు. ఇలాగట. అందుకనే రామాయణంలో అగ్నిలోంచి పుట్టిన నీలుడే వానర సైన్యానికి అధ్యక్షుడు. మహాభారతంలో అగ్నిలోంచి పుట్టిన దుష్టద్యుమ్నుడే
పాండవులకు అధ్యక్షుడు. అగ్ని నుంచి పుట్టిన కుమారస్వామి సైన్యాధ్యక్షుడు. ఇలాగా అగ్నిదేవతని ఆరాధన చేసేవారు. అది ప్రారంభంలో. ఆ తర్వాత అగ్నికి అంతర్యామి స్వరూపం, అదంతా మళ్ళీ ఉపనిషత్తులు వేదంలోకి వెళ్తే చాలా లోతుకి పెడతాం. ఋగ్వేదంలో ప్రత్యేకించి ఏకదంత శబ్దాన్ని ప్రయోగించారు, లంబోదర శబ్దాన్ని ప్రయోగించారు. అగ్ని, ఇదన్నీ అగ్నిపరముగానే చెప్తారు అక్కడ విశేషం. అంచేత అప్పుడు చేశారు. తరువాత అసలు కథ ఏమిటి అంటే, బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీ మహావిష్ణువు పార్వతీ అమ్మవారి దగ్గరికి వస్తారు. ఒక పొట్టి మరుగుజ్జు రూపంలో పెద్ద పొట్ట, అదిను ఏమిటా నీ పేరేమిటి? లంబోదరుడు అన్నట్ట. నువ్వు గనక నా పొట్ట నిండి అంత కుడుములు పెట్టినట్టయితే నీ కుమారుడిగా ఆవిర్భవిస్తాను. అందుకని పార్వతీ అమ్మవారు కుమారస్వామిని తన గర్భంలో ధరించి కనలేకపోయాన్న దుఃఖంలో ఉండగా వచ్చాడు స్వామి. వచ్చినప్పుడు లంబోదరుడు అయ్యాడు, అలా ఆవిర్భవించాడని. అంచేతే మన వాళ్ళు లంబోదర లకుమికర అంటే కీర్తన ఉందే, లకుమికర అంటే లక్ష్మీకరుడా అని చెప్పి, అంటే పార్వతీ అమ్మవారి దుఃఖాన్ని తొలగించిన మహానుభావ. లంబోదరుడు అన్నప్పుడు అక్కడ లంబోదర అంటే సకల బ్రహ్మాండ భాండములన్నీ బొజ్జలో అట్టే పెట్టుకున్నవాడు. ఇది ఇలాగ గణపతి ఉత్పత్తి. తర్వాత ఇతర కథలు కూడా ఉన్నాయి, అది ప్రమాణం కాదని కాదు. ఆ కథలు ఆయా కల్పాల్లో ఆ గ్రంథాల్లో ఉన్నాయి. చెప్పుడు వైదిక పరంగా చూసినట్టయితే ముందు అగ్నిని ఆరాధన చేసేవారు. తరువాత గణపతి ఉత్పత్తి ప్రత్యేకించి ఏర్పడ్డ తర్వాత దీని పేరు ప్రతీక ఉపాసన అంటుంది ఉపనిషత్తు. ఆ రూపంగా ఇలా ఏర్పాటు చేసి గణపతిని ఆరాధన చేస్తున్నాం. అది మరో ఉత్తరం చూద్దామండి. నల్గొండ నుంచి శ్రీజ రాస్తున్నారు. ఎలుక వాహనంగా మారటంలోని ఆంతర్యం ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మూషికాసురుడు అన్నవాడు ఉన్నాడు, దుర్మార్గుడు. అవలక్షణాలన్నీ ఉన్నాయి, రాక్షసులు ఉండే అవలక్షణాలు ఉన్నాయి. స్వామి అతన్ని జయించాడు. మూషికాసురుని భార్య చాలా పతివ్రత. మూషికాసురుడి మీద ప్రాణం రక్షించడం కోసం ఆవిడ దగ్గర ఏదీ లేకపోతే మంత్రప్రయోగం చేసి చేతి కంకణాన్ని విసిరిందట ఆవిడ. ఆ కంకణాన్ని గౌరవించడం కోసం మన గణపతి వినాయకుడు ఒక దంతాన్ని విరక్కొట్టుకున్నాడు. మూషికాసురుడు లొంగి వచ్చాడు. అప్పుడు మూషికాసురుడు నేను నీకు వాహనం అవుతాను అంటూ వాహనం అయ్యాడని మనకి గాథ ఉంది. అందుకని మూషిక వాహనం. మూషిక శబ్దానికి అర్థం ఏంటంటే ముషస్తేయే, దొంగిలించున్నది. అంటే మన ఆహారమును మనకు కాకుండా దొంగిలించేది అని. మన ఆహారం ఏమిటి? జీవులది సంసార సుఖం. అంచేత మూషిక వాహనుడైన పరమాత్మని సేవించినట్టయితే ఈ సంసార సుఖం అన్నది అనుభవిస్తూ ఇదే సుఖం అనుకుంటూ ఆనందపడుతున్నామే, ఆ భావన దొంగిలించబడుతుంది. అంటే ప్రత్యక్షంగా వచ్చి తీసుకుంటే మనం ఒప్పుకోం కదా. మనకి సంసారమే చాలా ఇష్టం. తుంగం వేష్మ, ఎంత పెద్ద ఇల్లు కట్టామని చూశారండి. సుతా సదా అభిమత, నా పిల్లలు నా చెప్పిన మాట వింటారండి. కళ్యాణి దయిత, మా భార్య కూడా చెప్పిన మాటే వింటుంది అనుకుంటూ సంసారంలోనే పడి ఉంటాడు తప్ప ఇవి నిలబడవని మర్చిపోతాడు. అంచేత ఇలాంటి భోగములని మనకి తెలియకుండానే దొంగిలిస్తాడు. అది అక్కడ అర్థం. అందుకని మూషిక వాహనం. కానీ యజుర్వేదంలో ఒక అద్భుతమైన గాథ ఉంది. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? అగ్ని స్వరూపమే వినాయకుడు అని చెప్పుకున్నాం కదా. మరి అగ్ని స్వరూపానికి వాహనం కూడా అగ్ని కావాలి కదా. అది గమనించండి. ఒకసారిట అగ్నిదేవుడికి కోపం వచ్చింది మహర్షుల మీద, దేవతల మీదను. ప్రతివాడు హవిస్సులు కొట్టుకుపోతున్నాడు, నాకు మాత్రం ఇవ్వటలేదు భాగం అని చెప్పి అగ్ని యజ్ఞాయ అతిష్టమాన ఆకూరూపం కృత్వా నిలాయత్. ఆయన ఏం చేశాట? ఒక పెద్ద ఎలక రూపాన్ని ధరించి నేలని దొరుచుకుంటూ వెళ్ళిపోయి లోపల పారిపోయాట. పాపం వీళ్ళంతా వెతుక్కున్నారు, ఎక్కడ అగ్ని లేడు, యజ్ఞం ఆగిపోయింది. చివరికి భృగు మహర్షి వీళ్ళంతా చూస్తే ఆ మట్టి కొంచెం వెచ్చగా ఉంది, మెత్తగా ఉంది. ఓహో అగ్ని లోపలికి వెళ్ళాడా అనుకున్నారు, పట్టుకున్నారు. అప్పుడు అగ్ని వరం కోరుకున్నాడు. ఈ మట్టితోటి యజ్ఞశాల నిర్మించాలి, ఈ మట్టితోటి వేదిక నిర్మించాలి. మీరు ఏ యాగం చేసినా ముందు దీన్ని గౌరవించండి, దీన్ని ఆరాధించండి, అప్పుడే మీకు ఫలితం లభిస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఆ వేదికను శుభ్రం చేస్తాం. ఇదంతా అది విశేషం అన్నమాట. అది సూచించడానికి ప్రతీక ఉపాసనగా ఎలకని వాహనంగా పెట్టి, లేకపోతే ఆ ఎలకని అంత స్వామి ఇంతేమిటి, ఇక్కడ కూడా చమత్కారం ఏమిటి? ఒక కవి అన్నాడు, దేవుడా నీకు కాదు దండం, ఎలకకి దండం అన్నట్టు. అదేమిటి నీలాంటి వాడు మోసుకొస్తుంది కదా. పిచ్చివాడా,
ఆ ఎలకకి ఆ బలముని ఇచ్చింది నేనయ్యా బాబు, నేనే బలం ఇచ్చాను, నేనే ఆత్మ ఇచ్చాను. ఈ ఆత్మదా బలదా అంటుంది వేదం. అది ఎలక వాహనంగా ఉండడంలో అంతరార్థము. అంటే అర్థము, మూషికముతో కూడిన విఘ్నేశ్వరుని ధ్యానం చేసినట్టయితే మనలో ఉండే దోషములన్నీ తొలగుతాయి, భోగ్యతా బుద్ధి తొలగుతుంది, పరమాత్మ నిష్ఠ కలుగుతుంది. అది దాని అర్థం అనమాట. మరి ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుంచి లక్ష్మి రాస్తున్నారు. దక్షిణాదిన ఉత్తరాదిన గణపతి స్వరూపాలలో చాలా తేడాలున్నాయి. సింధూర వర్ణ గణపతిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలుంటాయి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక పెద్ద స్వామీజీ ఉండేవారు వెనకటి తరంలో. వారు ఉత్తరాదికి వెళ్ళినప్పుడు ఎవడో భక్తుడు చమత్కారంగా అడిగట, ఏం స్వామి, అవతారాలన్నీ మా ప్రాంతాల్లోనే ఉన్నాయి, మీ ప్రాంతంలో దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కడా స్వామి అవతరించినట్టు కనిపించడం లేదు, అదేమిటి విశేషం, మేమే చాలా గొప్పవాళ్ళం అన్నట్ట ఆ ప్రాంతీయుడు. అనేసరికి అందరూ కంగు తిన్నారు పాపం. ఆ స్వామివారు చాలా ప్రసన్నవదనలు. ఆయన ఎప్పుడూ కూడా చటుక్కని మాడుతూ, అలాగానైనా మీ దగ్గర భగవంతుడు అవతారాలు ఎత్తాల్సిన అవసరం పడింది, మా దగ్గర భగవద్ అవతారాలు అవసరం లేదు, భగవంతుని గొప్పతనం చెప్పేలాంటి ఆచార్యులు మా దగ్గర వచ్చారు. ఆళ్వార్లు కానివ్వండి, నాయనార్లు కానివ్వండి, వాగ్గేయకారులు, ఇలాంటి వాళ్ళతో మా దగ్గర వచ్చారు, వాళ్ళ సంఖ్య మీ దగ్గర తక్కువ ఉంది, అవతారాలు వచ్చాయి అన్నట్టు చమత్కారంగా. అక్కడ గణపతి ఆరాధనలో కూడా విశేషం ఏంటంటే, మనకిక్కడ హరిద్రా గణపతి ప్రధానం, దక్షిణాదిని చూసినట్టయితే పసుపు. అవతల పక్కకి వెళితే సింధూరవర్ణ గణపతిని ఆరాధన చేస్తారు. కారణం ఏమిటంటే, సింధురాజు, అతని పేరు కామాసురుడని వాడి లక్షణం. అతని నగరానికి పేరు రతిదా, ఆనందాన్ని కలిగించున్నది. భార్య పేరు కూడా తమాషా పేరు, తృష్ణ, ఆవిడ పేరు పాపం. ఇది మనకి ముద్గల పురాణంలో, గణేష్ పురాణంలో కనిపిస్తుంది విశేషం. అలాంటి కామాసురుణ్ణి వధ చేశాడు స్వామి. కామమునకు సంకేతమే అరుణవర్ణము, అంటే రాగవర్ణము. రాగం అంటే అర్థము ప్రేమ, అభిమానం కదా, అంతేకాదు వ్యామోహానికి కూడా పేరు రాగమనే అర్థము. అంచేత కామాసుర హంతగా ఉన్నాడు గనక ఆ వధించేటప్పుడు స్వామి 4 భుజములతో సింధూర గణపతిగా ప్రత్యక్షమయ్యి అతన్ని వధించాడు. అక్కడ వధించినప్పుడు ఒక చేతిలో పరశువు, ఇంకొక చేతిలో పాశము, ఇంకొక చేతిలో పద్మము, ఇంకొక చేతిలో వరదముద్ర. ఇది విశేషం అక్కడ. సరే, వరదముద్ర వరములు ఇవ్వడానికి, పాశము మన పాశాలు తెంచడానికి, అదే పరశువు తెంచడానికి, పాశములు మనకి కట్టేయడానికి. మరి పద్మం ఏమిటి? పద్మం అంటే భూమండలానికి ప్రతీక, పాదముల చేత కొలువబడినది. పద్భ్యాం మాతి ఇది పద్మం అంటే భూమండలంలో సౌఖ్యమంతా నా చేతిలో ఉందిరా నాయన, నిన్ను నడిపించేది నేను రా బాబు అని చెప్పడానికి. అందుకని సింధూరవర్ణ గణపతిగా అక్కడ ఆవిర్భవించాడు. అంచేత సింధూరవర్ణ గణపతిని ప్రత్యేకించి ఈ రూపంలో ఆరాధన చేస్తే ఒక అద్భుతమైన ప్రయోజనం ఏంటి తెలుసా? మన ఇళ్లల్లో టీనేజ్ మగపిల్లలు, ఆడపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ చేత ఓం వికటాయ నమః ఆ పదాన్ని రోజుకి 11 సార్లు చదివించండి. 40 రోజుల పాటు వాళ్లకున్న చాంచల్య బుద్ధి తొలగుతుంది. ఆ లక్షణాలు ఇంచేత ఈ ప్రత్యేకించి వయసు ఉన్న పిల్లలు, ఇంచేత ఎదుగుతున్న వయసు కాదు, ఎదగని వయసు కాదు. అందుకని ఇలాంటి రాగబుద్ధి తొలగుతుంది, సత్వబుద్ధి కలుగుతుంది. అది మనకి సింధూర గణపతి ఆరాధనలో ఉన్న విశేషం. సరే, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం మరిన్ని విశేషాలు చెప్పింది. దక్షిణాదినేమిటి? సత్వగుణ సంపన్నం. అంచేత పసుపు వర్ణము కలిగిన హరిద్ర అంటే మనలో ఉండే తాపములని ద్రావయతి, తొలగిస్తాడు పరమాత్మ. అందుకని ఇక్కడ మన స్వామిని ఇలా ఆరాధన చేస్తాం. అది మరో ఉత్తరం చూద్దామండి. కుమార్ నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. గజముఖంలోని అంతరార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వినాయక చవితి జరిగేది దీని మీద కథలన్నీ మనకు వస్తాయి. ఆ కథలలో స్పృశించని ఒక కొత్త విషయం ఏమిటి అంటే, సంసారంలో పడి ఉన్న జీవుడు మోక్షం పొందిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్తాడట. వెళ్ళినప్పుడు ఆయన ఒక కాలు పైన వేసి కూర్చుని ఒక కాలు కింద వేసి కూర్చుంటాడట. ఆ కాలు తొక్కి ఒళ్ళోకి వెళ్ళి కూర్చుంటాడట జీవుడు. తం పాదేన అధ్యారోహతి, పాదము తొక్కి. గజముఖుడండంలో కూడా ఇది అంతరార్థము. ఎప్పుడైనా ఏనుగెక్కే ప్రయత్నం చేశారనుకోండి మీరు, మావటివాడు అంకుశం పట్టుకుని ఇలా అనగానే ఏనుగు కూర్చుంటుంది,
ఓ పాదం ముందుకు ఇలా జరుపుతుంది. మనం ఆ పాదము తొక్కుతూ ఉండగా తొండముతో పైకి తీసుకుంటుంది. అంటే భగవంతునికి ఉన్న ఆ లక్షణాన్ని చూపించడం కోసం గజముఖుడిగా వచ్చి నిన్ను ఉద్ధరించడానికి నేనున్నాను రా నాయన అని చెప్పడానికి గజముఖుడు అయ్యాడని మంత్రబలంలో మంత్రశాస్త్రంలో చెప్పే రహస్యం ఇది. అంతేకాదు పెరేవాచ్యాంబెళ్ళే స్వామి అని తమిళంలో పెద్దలు భగవంతునికి ఏనుక్కి పోలికలు 27 పోలికలు చెప్పారు. ఇంతా కలిపి త్యాగరాజస్వామి సామజ వరగమన అన్నారు. ఏనుగులాంటి నడక మాత్రమే కాదు, నడత కూడా కలిగినవాడ అని అర్థం అన్నమాట. అందుకని గజముఖుడిగా సరే తంత్రశాస్త్రం ప్రకారం గకారం అన్నది జ్ఞానము, జకారం అన్నది అనుష్ఠానము, ఇవన్నీ కూడా మనకున్నాయి. అందుకని ఆ గజముఖుడు ఆరాధన చేస్తే ఈ అహంకారపూరితమైన ఈ గజము లొంగి వస్తుంది, సక్రమంగా భగవంతుని చేరుతుంది. అది విశేషం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.